నికార్సుగా చేస్తాడు. ఏ సిగ్గుపడడు. కార్యకర్తలకు డబ్బులు పంచిపెట్టడం, కార్యకర్తల జోబులు నింపటం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు దోచిపెట్టడం, మీడియా సంస్థలకు పంచిపెట్టడం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా న్యాయం చేస్తూ ఓ మంచి దోచుకునే పరిపాలన అందించడంలో పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే నా దగ్గర పుంకాలుగా సమాచారం ఉంది. మచ్చుకి కొన్ని విషయాలను ఈరోజు మీ దృష్టికి తెస్తాను. అది ఒక రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, భూ కేటాయింపులు కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకునే విధానం కావచ్చు, ఈ మధ్యనే జరిగిన ఉద్యోగాల పంపకాల విషయం కావచ్చు, ఇలా అనేక విషయాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల పత్రికలు, సంస్థలు కూడబలుక్కొని చేస్తున్న విషయాలను ఈరోజు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఒక ఇల్లు కడుతున్నాడు. దాని ఎకరం విలువని వాళ్ళు ప్రభుత్వానికి డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ కొని ప్రభుత్వానికి వెల చెల్లించి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. అది ప్యాలెస్ కాదు సుమా, అది పూరి గుడిసె. మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 ఎకరంలో 25 ఎకరంలో కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక పూరి గుడిసె కట్టుకుంటున్నాడు, కేవలం 5 ఎకరాల్లోనే. అదే అతిశయోక్తి కాదు. దానికి నిర్మాణానికి సంబంధించిన పనులను చక్కబెడుతున్న సంస్థకి నేను మీడియా మిత్రులను సవినయంగా చేతులు జోడించి ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం బలమైన కలంతో, గళంతో సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మీడియా సంస్థకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెట్టి అడుగుతున్నా, అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇంటిని నిర్మాణం చేస్తున్న సంస్థ పేరు ఏమిటి? ఆ సంస్థకు డబ్బులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరు? ఆ సంస్థకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లాట్లు ఎలా అప్పగించారు, ఎంతకు అప్పగించారు, ఏ సంవత్సరంలో అప్పగించారు? దయచేసి మీరు శోధించి వివరాలన్నీ ప్రజలకు తెలియపరచమని అడుగుతున్నాను. తన ఇంటికి ఇంటీరియర్ చేస్తున్న సంస్థకు రాజధాని అమరావతిలో ఇంటీరియర్ సంస్థ ఇంటీరియర్ పనులు అంటే ఫాల్ సీలింగ్లు, లైట్లు పెట్టే వాళ్లకు ఆ కాంట్రాక్ట్ పనులను ఎవరికి ఇచ్చారు? అమరావతి నిర్మాణ వ్యయంలో అడ్డగోలుగా పెంచి కాంట్రాక్ట్ అప్పగించిన సంస్థ ద్వారా తెలంగాణలోని మేడ్చల్ సమీపంలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ కంపెనీ నిర్మాణం జరుగుతుందా లేదా? నేను అందుకే అన్నాను, ఇప్పుడు టీజీఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఎస్సీ విభాగ అధ్యక్షుడిగా నేను చెబుతున్న మాటలు ఇవి నా సొంత కవిత్వాలైతే, ఇది నేనేదో అభూత కల్పన చెప్పి ఉండుంటే నేనే బాధ్యుడిని. నేను చెబుతున్న ప్రతి అంశాలకు సంబంధించిన మేడ్చల్ సమీపంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఐస్ క్రీమ్ కంపెనీ నిర్మాణం జరుగుతుందా లేదా? హెరిటేజ్ సంస్థకు సంబంధించిన నిర్మాణాన్ని చేస్తున్న కంపెనీ ఎవరు? తనకు అనుకూలమైన సామాజిక వర్గం పారిశ్రామికవేత్తలకు రాజధాని ప్రాంతంలోని ప్రైమ్ లొకేషన్లో మంచి ప్లాట్లు కేటాయించారా లేదా? ఇంకా ఇప్పుడు నిత్యం తనకు జాకీలేసి ఎత్తుతూ పచ్చి అబద్ధాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు జగన్ పైన విషం కమ్మే ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులకు ఏ విధంగా ఫేవర్ చేశారో నేను చెబుతాను. ఇప్పుడు ఎండి కిరణ్ వియంకుడికి ఈనాడు దినపత్రిక ఎండి కిరణ్ వియంకుడికి పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించిన మాట నిజమా కాదా? మళ్ళీ నేను అంటున్నాను, టీజీఆర్ సుధాకర్ బాబు సొంత కవిత్వం అయితే నేనే బాధ్యుడిని. నిజంగానే పోలవరం నిర్మాణంలో ఎండి కిరణ్ వియంకుడు ఉండుంటే చంద్రబాబు నాయుడు బాధ్యుడు. ఇదేంటయ్యా, ఎవరైనా కాంట్రాక్టులు తీసుకోవచ్చు, ఎవరైనా కాంట్రాక్టులు చేయొచ్చు అని అంటున్నారు కదా. ఆ ఈనాడు పత్రికలో
ఏ రోజైనా 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,64,000 పైచీలకు కోట్ల రూపాయలు పంచాడు కదా, 32 లక్షల ఇళ్ల పట్టాలు పంచాడు కదా. ఆ ఈనాడు దినపత్రికలో, అనగా కిరణ్ యాజమాన్యంలో నడుస్తున్న ఈనాడు దినపత్రికలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మంచి పనైనా రాయగలిగిందా నీ పత్రిక? ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన మీద ఈరోజు దుమ్మెత్తి పోస్తూ, ఇదిగో నోటీసులు, అదిగో అరెస్ట్ అని చెప్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నా నువ్వు పోలవరంలో నీ వేయంకుడికి కాంట్రాక్టులు ఇప్పించుకొని లబ్ధి పొందుతున్న మాట వాస్తవమా కాదా? ఆ పోలవరం నిర్మాణంలో జరుగుతున్న అవకతవకల గురించి కూడా నేను చెబుతాను, వాటి వివరాలు కూడా మీకు మీ దృష్టికి తెస్తాను. ఈనాడు, ఏబిఎన్, TV5 అంతా కలిసి ఒక దొంగల ముఠాలాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్న మాట వాస్తవమా కాదా? ఏబిఎన్ రాధాకృష్ణకు ఇబ్రహీంపట్నం వద్ద హైడల్ ప్రాజెక్టు, విశాఖ, అమరావతిలో భూములు, ప్లాట్ల కేటాయింపులు జరిగిన మాట వాస్తవమా కాదా? అయ్యా, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, సవినీయంగా చేతులు జోడించి అడుగుతున్నాను, ఇబ్రహీంపట్నంలో హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన యజమాని ఏబిఎన్ రాధాకృష్ణ కాదా? అవునా? విశాఖపట్నం, అమరావతి ప్రాంతంలో ఏబిఎన్ రాధాకృష్ణకు నారా చంద్రబాబు నాయుడు గారు భూములను అప్పనంగా అప్పచెప్పిన మాట నిజమా కాదా? TV5 అయితే ఏకంగా టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చేశాడు. ఆ TV5, ఏబిఎన్, ఈనాడు ముగ్గురు కలిసి ఒక్కడి మీద దాడి చేస్తున్నారు. ఏమిటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, నారా చంద్రబాబు నాయుడు ఎక్కాలనే అంశంతో 2019-24 మధ్య కాలంలో పనిచేసి విజయవంతమై పూర్తిగా అబద్ధాలు నూరిపోసి ఈ రోజున మళ్ళీ ఆయన అధికారంలోకి ఎక్కిన తర్వాత కూడా ఏ ఒక్క అక్రమం మీద కూడా ఇంత పల్లెత్తు మాట కూడా రాయని నీ పత్రికని చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అనక ఏమనాలి మేమని అంటున్నాం. నేనైతే చంద్రబాబు నాయుడు జేబు సంస్థ కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సర్వ హక్కులతో ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాటి యజమాని నేను భావిస్తున్నాను. ఇంత అడ్డగోలు రాతలు, ఇంత అడ్డగోలు ప్రకటనలు, ఇంత అడ్డగోలు నిస్సిగ్గుకరమైన జర్నలిజం ఎక్కడైనా చూసామా? ఏ రాష్ట్రంలోని చూసాం? సిగ్గుపడుతున్నామండి. పక్క రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్రంలో రాజకీయాలు చూసి, ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు చూస్తే ఇంత జుగుప్సాకర రాజకీయాలు, ఇంత కులవాదాలు, ఇంత ప్రాంతీయవాదాలు, మక్కిగా ఒక రాజ్యసభ సభ్యురాలైతే స్వయాన పార్లమెంట్లోనే తన కులం పేరెత్తి గొప్పగా నా కులమని గొప్పగా చెప్పుకునే దుస్థితిలోకి ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాలను దిగజార్చేటట్టు చేసిన చంద్రబాబు నాయుడు పూర్తిగా దీనికి బాధ్యత వహించాల్సిందే అని చెప్పంటున్నాం. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారైనా, ఆ TV5 MD గారైనా, ఈనాడు కిరణ్ అయినా, లేదా అక్కడ పార్లమెంట్లో సభలో ప్రకటించిన మహిళా నాయకురాలైనా ఎవరు, వాళ్ళ సామాజిక నేపథ్యాలు ఏమిటి, వాళ్ళకు కావాల్సిందేమిటి, ఈ రాష్ట్రంలో ఏమని కోరుకుంటున్నారు, ఏం చేయాలని కోరుకుంటున్నారు, ఎక్కడుంది సామాజిక న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఇది పూర్తిగా అంతులేని అవినీతి మయంగా మారిపోయింది. ప్రియ మిత్రులారా, నిజంగా ఆ సంఖ్యలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ప్రజల యొక్క ధనాన్ని ఇంత దారుణంగా, ఇంత భయానకంగా దోచుకుంటుంటే ఎలా చూస్తూ ఊరుకోగలం? ఏమండి, నేను అడుగుతున్నాను, మీ అందరూ కూడా ఇళ్లు కట్టుకున్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 1 స్క్వేర్ ఫీట్కు బ్రహ్మాండంగా నిర్మించుకుని ఇంటికి మహా అయితే 3,000 నుంచి 4,000 రూపాయలు అవుతుంది. బాగా బ్రహ్మాండంగా ఇంటీరియర్స్ తో సహా బాగా ఇంకా లగ్జరియస్ గా కట్టుకున్నాడు, 4,000 అవుతుంది. ఇంకా అసలు ప్రపంచాన్ని తలదిన్నే బిల్డింగ్ కట్టాడు, 5,000 అవుతుంది. కానీ మన రాష్ట్రంలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి అమరావతి నిర్మాణాలకు అవుతున్న ఖర్చు అక్షరాల ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి 20,000 పైచీలకు 1 స్క్వేర్ ఫీట్ కి అవుతుందంటే మీరు నమ్మగలుగుతారా? కట్టిన బిల్డింగులన్నీ తాత్కాలికము, ఇప్పుడు శాశ్వత భవన నిర్మాణాలను ప్రారంభించాడు. నువ్వు కట్టేదేదో ఆ రోజే కేంద్ర ప్రభుత్వం నుంచి నీ దగ్గరకు వచ్చిన రాజధాని నిర్మాణం కోసం వచ్చిన డబ్బుల్లో నుండి
నువ్వెందుకు ఒక్క శాశ్వత భవన నిర్మాణం చేయలేకపోయావని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజంగానే అమరావతి మీద చిత్తశుద్ధి ఉండుంటే, నీకు నిజంగానే అమరావతి రైతుల మీద ప్రేమ ఉండుంటే, ఆ రైతాంగం యొక్క కన్నీళ్ల మీద నీకు నిజంగానే మమకారం ఉండుంటే, నేషనల్ హైవే మీద నుండి ప్రధానమంత్రితో పునాది వేయించిన ఉద్దండి రాయనపాలెం వరకు రోడ్డు వేయించగలిగావా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. వేయలేదు కదా, ఒక్క రోడ్డు కూడా లేదు కదా. నువ్వు చెప్పుకుంటున్న అమరావతిలో, నువ్వు ప్రేమిస్తున్న అమరావతిలో, నువ్వు గ్రాఫిక్ మాయాజలంతో చూపించిన అమరావతిలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మాణం చేయలేదు. ఒక్క కనెక్టివిటీ రోడ్డు లేదు రాజధానికి. ఇంకా నువ్వు కళ్ళబుల్లి కబుర్లు చెబుతూ మళ్ళీ 40,000 ఎకరాలు కావాలట, దానిలో విమానాశ్రయం కట్టాలట, అందుకని మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములను దోచుకునే కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఠ నీరు, మట్టి, ఇసుక గనులు దేన్ని వదలకుండా ఎక్కడికక్కడే అందిన కాడికి దోచుకుంటూ ఇసుక సిండికేటు, మద్యం సిండికేటు అంతా టీడీపీ మాఫియా మయం. ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తొలగిపోయింది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే దాదాపుగా 1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఆయన తాత్కాలికంగా నిర్మించిన భవనాల యొక్క వాల్యూ 1,200 కోట్ల రూపాయలు. వీటన్నిటిని పక్కన పెట్టి పాతవాడి పేరుతో, అంటే మళ్ళీ సెక్రటేరియట్ మళ్ళీ నిర్మించాలి, మళ్ళీ అసెంబ్లీ నిర్మించాలి, మళ్ళీ హైకోర్టు నిర్మించాలి అంటూ కొత్త బిల్డింగులు కడతామంటూ మొదలుపెట్టాడు. పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులు, 5 టవర్లండి. చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీ చూస్తే కళ్ళు బయర్లకు అమ్ముతాయి. 2018లో ఇదే 5 టవర్లకు 52,20,496 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టాడు చంద్రబాబు నాయుడు. 2,271 కోట్ల రూపాయల విలువని ప్రకటించాడు. టెండర్లు ఖరారు చేసి అప్పగించాడు. ఆ మేరకు ఒక్కో ఎస్ఎఫ్టీకి నిర్మాణ వ్యయం ఆ రోజులో ఆయన చెప్పింది 4,350 రూపాయలు. అప్పటి రేట్ల ప్రకారం అదే చాలా ఎక్కువ కాగా మళ్ళీ అవే బిల్డింగులు గతంలో పనులు ఎవరికి ఇచ్చారో ఆ టెండర్లు రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి ఆశ్చర్యకరంగా మళ్ళీ వారికే పనులు అప్పగించారు. అంటే పాత టెండర్లు రద్దు చేసి అవే కంపెనీకి మళ్ళీ కొత్త పనులు ఇచ్చారు. ఆ 5 బిల్డింగులకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ టవర్లు కేవలం స్ట్రక్చర్ కోసమే 4,354 కోట్ల రూపాయల విలువ, కేవలం స్ట్రక్చర్ నిర్మాణం కోసం. ఇంకా పైగా కాంపౌండ్ వాలు, డ్రైనేజు, నీరు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 1,053 కోట్ల రూపాయలు. లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ తదితర పనుల కోసం 2,316 కోట్ల రూపాయలు. ఆ బిల్డింగ్కే గ్లాస్ ఫిట్టింగులు, అద్దాల కోసం ఏకంగా 2,540 కోట్ల రూపాయలు. బిల్డింగ్ డిజైన్లు గీసినాడి కోసం 401 కోట్ల రూపాయలు. అయ్యా మీకు దండం పెడతాను, దయచేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నానండి. ఇవన్నీ మళ్ళీ సుధాకర్ బాబు లెక్కలు కాదు, జీవోలు వచ్చిన రూపాలు. నేను చెబుతున్న లెక్కలన్నీ కూడా, నేను ఇస్తున్న సంఖ్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే తాటాకు చప్పుళ్ళు, ఓడతూపులకు ఎవడు భయపడ్డాడు. కానీ మేం చేస్తున్న ఛాలెంజ్ని తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. మీ నీతిమంతులు కదా, నిప్పు కదా, నిప్పు కణిక కదా, చక్రం ఇలా గిర్రం తిప్పాడు కదా, ఆ నిప్పు కణికని, ఆ నికార్సైనటువంటి వాడిని మేము ఈ ఛాలెంజ్ని తీసుకోమని సవినయంగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ కేటాయింపులలో